నల్గొండ పట్టణ కేంద్రంలో పానగల్ రోడ్డులో శ్రీనివాస నగర్ కాలనీ గల భారత్ పెట్రోలియం బంకు సమీపంలో ఆదివారం శ్రీ రుద్ర రిహాబిలిటేషన్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ను నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, శ్రీ రుద్ర మేనేజింగ్ డైరెక్టర్ పొట్టబొత్తుల ఉదయ్ కిరణ్లు ప్రారంభించి మాట్లాడారు. నల్గొండ పట్టణ కేంద్రంలో పానగల్ రోడ్డులో శ్రీనివాస నగర్ కాలనీ గల భారత్ పెట్రోలియం బంకు సమీపంలో ఆదివారం శ్రీ రుద్ర రిహాబిలిటేషన్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ను నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, శ్రీ రుద్ర మేనేజింగ్ డైరెక్టర్ పొట్టబొత్తుల ఉదయ్ కిరణ్లు ప్రారంభించి మాట్లాడారు. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ దీర్ఘకాలిక రోగులకు కీమోథెరపీ, ఫిజియోథెరపీ, పల్మనాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ మొదలగు రోగులకు శాశ్వత చికిత్సలు అందించి వారికి కావలసిన జాగ్రత్తలు, సూచనలు అందిస్తూ తగు ఆహార పదార్థాల అవసరాల రోగికి నిత్యం రోగి పర్యవేక్షణలో పునరానివాసం రోగికి కల్పిస్తూ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఉంటుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని పట్టణ గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకుని రోగిగా చేరి ఆరోగ్యంగా మారాలని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, డాక్టర్ వంశవర్ధన్, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మస్తాన్, పల్మనాలజీ డాక్టర్ కళ్యాణి, డైట్ నిపుణులు వినోద్, హరీష్, పొట్టబొత్తుల సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. మీదకే లెక్కలేదు మాది అందరూ మిగిలిన టైట్ పెట్టుకోండి. साथी सर लोकल मंచి ఫస్ట్ అదే వినోద్ అక్షర చెప్పండి అంతేనా చాలా జై మార్కండేయ. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో డాక్టర్లచే ఏర్పాటు చేయబడిన శ్రీ రుద్ర రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ హీలింగ్ సెంటర్కు ప్రారంభోత్సవ సందర్భంగా నల్లగొండ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కేంద్రంలో పేషెంట్లకు రికవరీ కోసం ఆపరేషన్లు అయిన వారు కానీ, మోకాల ఆపరేషన్ అయిన వారు కానీ, వివిధ సర్జరీలు అయిన వారు కానీ, కావాల్సిన ఫిజియోథెరపీ లాంటి చికిత్సలు మళ్ళీ పునర్జీవనం కోసం మునుపు ఎలాగైతే ఉన్నారో అలాగా చేసే ప్రయత్నం కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయబడ్డది. కాబట్టి కావాల్సిన అవసరమైన పేషెంట్లందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సేవా కార్యక్రమాన్ని వినియోగించుకొని ఇక్కడ
పునర్జీవితాన్ని పొందవలసిందిగా అభ్యర్థన చేస్తున్నాం వీక్లీ మేనేజ్మెంట్ కమిటీ. నల్లగొండలో శ్రీ రుద్ర రిహాబిలిటేషన్ సెంటర్ కావటం, ఏదైతే పేషెంట్లకు అవసరమైన ఒక కార్యక్రమాన్ని ఇక్కడ డాక్టర్లందరూ కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే మన హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు అక్కడ డాక్టర్లు నర్సులు చికిత్సకు ఇబ్బంది లేకుండా చూస్తారు. కానీ అలాంటి పేషెంట్లు ఇంటికి తీసుకుపోయినప్పుడు ఇంట్లో అందరికీ కూడా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఒక సమూహంగా ఉండి ఇటు డైటిస్ట్ కానీ అదేవిధంగా ఒక ఫిజియోథెరపీ కానీ డాక్టర్లు అందరూ అందుబాటులో ఉండి మంచి రిహాబిలిటేషన్ సెంటర్గా ఏర్పాటు చేసిన ఈ యొక్క అందరు డాక్టర్లు అందరూ కూడా వినోద్ గారికి, రమేష్ గారికి, అందరికీ కూడా ఫిజియోథెరపిస్ట్ అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు. మనం హాస్పిటల్ నుంచి ఈ రిహాబిలిటేషన్ సెంటర్కి వచ్చిన త్వరగా వాళ్ళు కూడా ఇంటికి పోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పానగల్కి దగ్గరలో ఉన్నటువంటి రుద్ర రీహాబిలిటేషన్ సెంటర్ అనే హాస్పిటల్ నిజంగా చాలా మంచి వాతావరణంలో మరి మన మున్సిపల్ చైర్మన్ గారు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గురి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవటం, మోహన్ రెడ్డి గారు రావటం, మసూదర్ రెడ్డి గారు, అబ్బగోడు రమేష్ గారు, బండారు ప్రసాద్ గారు, మరి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో పొట్టభద్రుల సత్యనారాయణ గారి కుమారులు, ముఖ్యంగా డాక్టర్ వినోద్, మిస్టర్ ఉదయ్ అండ్ ఫిజియోథెరపిస్ట్, కపుల్ ఫిజియోథెరపిస్ట్ అంటారు, డాక్టర్ వంశవర్ధన్ అండ్ సత్యవాడి, వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి రీహాబిలిటేషన్ సెంటర్ నల్గొండలో ప్రప్రథంగా ఈరోజు రుద్ర అనే పేరుతో, శ్రీ రుద్ర అనే పేరుతో స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఇది నల్గొండ పట్టణానికి చాలా అవసరం. ఎందుకంటే ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నో డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, జీజీహెచ్ ఉంది, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ టైప్లో ఉన్నాయి, కానీ రీహాబిలిటేషన్ సెంటర్ మాత్రం ఇక్కడ లేదు. ఎందుకంటే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో లేదా కుటుంబీకులకు దూరంగా ఉండి లేదా తల్లిదండ్రులు అమెరికాలో విదేశాల్లో ఉంటూ మరి ఓల్డ్ పేరెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ రీహాబిలిటేషన్ ఏర్పాటు చేయడం నిజంగా ఈ ఆర్గనైజర్స్కు, ముఖ్యంగా డాక్టర్ వినోద్ వాళ్ళ కుటుంబానికి అలాగే వంశవర్ధనకు కూడా నేను ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తాను. సో పట్టణానికి సంబంధించిన ప్రముఖులు దీన్ని విచ్చేసి దీన్ని విట్నెస్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అవసరం ఉంటుందో పేషెంట్స్ కానీ తర్వాత రీహాబిలిటేషన్ ఎవరికైనా వాళ్ళని మరి ఇక్కడ తీసుకొని తక్కువ రేట్స్తో మరి చికిత్స తీసుకొని ఎవరైతే వీళ్ళు సలహాలు ఇస్తారు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత డైటీషియన్ కూడా ఇక్కడ ఉంది. అంటే వారు తీసుకునే రెగ్యులర్ డైట్ ఏ విధంగా తీసుకోవాలని ఆమె మరి ఒక చార్ట్ ద్వారా కూడా కళ్యాణి రూపంలో ఇక్కడ ఉంది. కాబట్టి ఈ యొక్క రీహాబిలిటేషన్ సెంటర్ నిజంగా నల్గొండ పట్టణానికి ఒక అదృష్టంగా నేను అనుకుంటున్నాను. ఇది సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను అందరి తరపున, డాక్టర్స్ బృందం తరపున, ఐఎంఏ తరపున నేను అభినందన తెలియజేస్తూ వాళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరుద్ర హాస్పిటల్ ఓపెనింగ్ సెరమనీ అనేది చాలా విజయవంతంగా జరిగినది. ఇక్కడ మన పట్టణ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, గురి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు అందరూ మన డాక్టర్ ఐఎంఏ ప్రెసిడెంట్ గారు, డాక్టర్ రమేష్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ పుల్లారావు సార్ అందరూ కూడా వచ్చేసి ఈరోజు శ్రీరుద్ర హాస్పిటల్ని విజయవంతంగా ఓపెనింగ్ చేయడం జరిగింది. అయితే ఈ శ్రీరుద్ర హాస్పిటల్లో ముఖ్య ఏంటంటే ఎవరైతే పేషెంట్స్ ఎవరికైతే చికిత్స ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఫర్దర్గా ట్రీట్మెంట్ లేకుండా కేవలం మనకు పాలియేటివ్ ట్రీట్మెంట్ లాగా కొంతమందికి కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్ కానీ, కొంతమంది బెడ్ రిడెన్ పేషెంట్స్ కానీ, అంటే బెడ్లో నుంచి లేవకుండా ఉండి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా ఇక్కడ మనకు ఈ సేవలు అందిస్తారు వీళ్ళు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత, ఈ హాస్పిటల్లో సీనియర్ ఫిజియోథెరపిస్ట్ గారు ఉన్నారు. వాళ్ళు మనకు ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే ఫిజియోథెరపీ అవసరం ఉంటుందో, ఎవరికైతే పక్షవాతం వచ్చి వాళ్ళ కాలు చేతులు పడిపోయి వాళ్ళు లేవలేని స్థితిలో ఉంటారో వాళ్ళకు ఫిజియోథెరపీతో పాటు వాళ్ళకి ఇక్కడ న్యూరోఫిజిషియన్ కానీ వాళ్ళ విజిటింగ్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీనియర్ ఫిజియోథెరపిస్ట్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఎక్సర్సైజెస్ చేయించడం కానీ, లేకపోతే వాళ్ళకి బెడ్ రిడెన్ పేషెంట్స్కి వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేవి ఈ హాస్పిటల్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి హాస్పిటల్ మన నల్గొండలో ఇప్పటివరకు ఎక్కడ లేదు, మొదటి హాస్పిటల్ నల్గొండలో. సో ఈ హాస్పిటల్ యొక్క సేవలని అందరూ వినియోగించుకొని ఈ హాస్పిటల్ని మంచి విజయం కలగజేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ధన్యవాదాలు. రిహాబిలిటేషన్ అండ్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఫిజియోథెరపీ ఉంటుంది, న్యూట్రిషన్, డైటిషియన్ ఉంటారు. దాంతోపాటు దీంట్లో వచ్చేసి రకరకాల పేషెంట్స్ ఉంటారు. న్యూరో సంబంధించి, ఆర్థో సంబంధించి, కార్డియో సంబంధించిన పేషెంట్కి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళకి స్పెషల్గా రూమ్స్ ఇస్తాము. రూమ్స్ సంబంధించి
ప్లస్ దాని తర్వాత ఉదయం సాయంత్రం ఫిజియోథెరపీ ఇస్తాము. దాంతోపాటు డైటిషియన్ న్యూట్రిషనిస్ట్ వచ్చేసి వాళ్ళ ఇబ్బందికి సంబంధించిన ఆహారం ఏమైతే ఉంటుందో దానికి వాళ్ళు ఇస్తుంటారు. సో ఇలా ప్యాకేజెస్ వైజ్గా ఇస్తూ ఉంటాము. ఈ పేషెంట్స్ వచ్చేసి 15 నుంచి 20 రోజులు లేదా నెల కంటే పైన ఎక్కువ ఉండే పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు. సో ఆ పేషెంట్స్కి ఉదయం సాయంత్రం ఫిజియోథెరపీ ఇస్తూ వాళ్ళ రూమ్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన ఆహారాలు అన్నీ ఇస్తూ వాళ్ళని తీసుకుంటూ ఉంటాం. సో ఇది నల్గొండలో మొట్టమొదటిసారి ఓపెన్ చేయడం జరిగింది. ఇంతకుముందు నల్గొండ జిల్లాలో ఎప్పుడు ఇక్కడ ఎలాంటి రిహాబిలిటేషన్ సెంటర్ అనేది లేదు. ఫస్ట్ టైం పెట్టాము. ఈ సేవలన్నీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మన జిల్లాలో మొట్టమొదటిసారిగా రిహాబిలిటేషన్ అండ్ హీలింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, పేషెంట్లు ఎప్పుడైనా సర్జరీ అయిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా, ఇంటికి వెళ్ళినచో వాళ్ళకు సొంతంగా చేసుకోలేరు. వాళ్ళు నర్సింగ్ సర్వీసెస్ కానీ, ఫిజియో సర్వీసెస్ కానీ, లేకపోతే డైటీషియన్ ఫుడ్ అలవాట్లు సరిగ్గా ఇంటి దగ్గర చేసుకోలేరు. కాబట్టి వాళ్ళు ఇలాంటి ఇన్స్టిట్యూట్కి వచ్చి, రిహాబిలిటేషన్కి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్న సదుపాయాలు అనగా డాక్టర్ సదుపాయము, మరియు ఫిజిషియన్ సదుపాయము, న్యూట్రిషన్ సదుపాయముతో పాటు ఇక్కడ ఉన్న రూమ్ సర్వీస్ వినియోగించుకొని వాళ్ళ యొక్క రికవరీ తొందరగా కావడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని సద్వినియోగం మనం చేస్తున్నాం. ప్రజలకి ఇది ఒక పెద్ద శుభవార్త అండి. ఈ రీహాబిలిటేషన్ అనేది మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లాలోనే ప్రథమమైనది. సో ఇక్కడ పేషెంట్స్ అందరూ ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, లేదంటే క్రేనియాటమీ కేసెస్, క్రేనియోప్లాస్టిక్ కేసెస్, ఎల్డర్లీ కేర్, జీరియాట్రిక్ కేసెస్ ఎక్కువ అడ్మిట్ అవుతుంటాయి. వీళ్ళకి ఉదయం సాయంత్రం ఫిజియోథెరపీ సేవలు అందించుకుంటూ వాళ్ళకి కావాల్సిన డైట్ అన్నీ ప్లాన్ చేసి వాళ్ళు తొందరగా రికవర్ అవ్వడానికి ఇది ఒక పెద్ద అవకాశం అన్నట్టు. ఇది హైదరాబాద్లోనే ఉంది ఎక్కువ ఇప్పటి వరకు. ఇప్పుడు మొట్టమొదటిసారి నల్గొండ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఈ రీహాబిలిటేషన్ సేవల్లో అందరూ నల్గొండ పట్టణ ప్రజలే వినియోగించుకోవాల్సిందిగా నా ప్రార్థన. ఈరోజు నల్లగొండలో మొట్టమొదటిసారిగా రీహాబిలిటేషన్ అండ్ హీలింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు నల్లగొండలో ఎవరు కూడా ఇలాంటి పేషెంట్లు హైదరాబాద్ వెళ్ళేవారు. హైదరాబాద్కి వెళ్ళి నెలలు ఉండి చాలా డబ్బు ఖర్చు పెట్టుకొని అక్కడ తిరిగి వచ్చేసరికి చాలా సమయం పట్టేది. ఇప్పుడు నల్గొండలో మనం మొట్టమొదటిసారి ఈ శ్రీరుద్ర రిహాబిలిటేషన్ సెంటర్ స్టార్ట్ చేయడం అయింది. మెదడుకు సంబంధించిన సమస్యలు అంటే మెదడు రక్తస్రావం జరిగి ఆపరేషన్ జరిగిన తర్వాత లేవడం, కూర్చోవడం అన్ని చాలా కష్టమైన పరిస్థితి. అది హీలింగ్ అయ్యి మనిషి నడవాలంటే చాలా రోజులు పడుతుంది. దానికి అతి త్వరగా ఇక్కడ ఉన్న డాక్టర్లు లేచి నడిచే విధంగా చేసి త్వరగా కోలుకునే విధంగా చేస్తారు. అదేవిధంగా టైంకు అన్ని సేవలు అంటే ఆయా కానీ, వార్డ్ బాయ్ కానీ సర్వీసెస్ వీళ్ళకు అన్ని సమయాల్లో బాత్రూమ్, వాష్రూమ్ అన్నీ చూసుకుంటానికి ఉంటారు. అదేవిధంగా సమయానికి ఏం తినాలి, ఈ ఆరోగ్య పరిస్థితి బాలిన వాళ్ళకు బాడీలో ఏమేమి ఫుడ్ కావాలి, ఆ సమయానికి ఏమేమి ఉందని ఫుడ్కు సంబంధించిన డాక్టర్ కూడా మన డాక్టర్ గారు ఆ సమయానికి వాళ్ళకి అందించే విధంగా ఉంటుంది. అదేవిధంగా 24 గంటలు డాక్టర్ సేవలు కూడా ఉంటుంది. ఎటువంటి పరిస్థితులు అంటే ఇప్పుడు ఇంట్లో కొంతమంది వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు చేసే వాళ్ళు ఉండకుండా అలాంటి వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ నల్లగొండలో ఇలాంటి ఒక అవకాశం దొరకడం మనము నల్గొండ ప్రజలు లక్కీగా ఫీల్ కావాలి. ఇక ఇప్పటి నుంచి ఎవరైనా ఇలాంటి సమస్య ఉన్నట్టయితే ఈ శ్రీరుద్ర హాస్పిటల్లో కలవచ్చు. అది డాక్టర్ వంశీ గారు ఇక్కడ ఫిజియోథెరపీ డాక్టర్గా ఉన్నారు. అతని సేవలు ఉదయం సాయంత్రం ఎలాంటి అందరి పేషెంట్లకు కూడా లేచి నడిచే విధంగా చేసే ఫిజియోథెరపీ ద్వారా వాళ్ళకు ఇబ్బంది లేకుండా చేస్తారు, త్వరగా నడిచే విధంగా చేస్తారు. అందుకని ఈ నల్గొండ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.